హలో అండి, రెస్టారెంట్ స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి రెసిపీ అయితే మనం ఇప్పుడు చూసేద్దాం. సో చాలా ఈజీగా అయితే చేసేయచ్చండి చికెన్ బిర్యానీ. సో ముందుగా ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నా, అన్ని బ్రెస్ట్ పీసెస్ లెగ్ పీసెస్ తీసుకున్నానండి. ఇవి కట్ చేసుకొని కాట్లు పెట్టుకొని మసాలా అంతా పట్టేలా చేసుకోవాలి. కాబట్టి ముందుగా ఇక్కడ నేను పసుపు, కారం, ఉప్పు తీసుకున్నాను. ఉప్పు కూడా వేసేసుకున్నా, గరం మసాలాను, అలాగే జీలకర్ర, మసాలా స్పైసెస్ అండి, ఇలాచి, అలాగే చెక్క, లవంగాలు ఇవన్నీ కూడా వేసుకున్నాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు అండి. అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీ మసాలా ఇది కూడా వేసుకోవాలి. నేను ఒక హాఫ్ ప్యాకెట్ అయితే వేసాను. ఇక్కడ ఒక 2 బిర్యానీ ఆకులు, లవంగాలు, పెరుగు ఒక హాఫ్ ప్యాకెట్ అండి, పచ్చిమిర్చి ఒక 2-3 చీలికలు, అలాగే కొత్తిమీర, పుదీనా చిన్నగా తరిగేసుకొని వేసుకోవాలి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని, జీడిపప్పు కొన్ని వేసుకుంటున్నాను, ఇంకా ధనియాల పొడి. వీటన్నీ పెట్టుకొని కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని కొంతసేపు అయితే నేను స్టవ్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. మెయిన్ వైల్ ఇక్కడ బిర్యానీకి కొంచెం గ్రేవీ ఉండాలి కాబట్టి చికెన్ కర్రీ కొంచెం ఒక 1 కేజీ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. సో ఇక్కడ మాకు రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ రైస్ కూడా నేను ఇందులోకి అయితే కుక్ చేసిన దాని మీదకి ఈ రైస్ వేసేసి దాని మీదే ఇందులో నుంచి తీసిన వాటర్ని నేను ఇక్కడైతే వేసేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేస్తున్నాను. రైస్ ఏం లేదండి, నార్మల్గానే కొన్ని వాటర్ వేసేసి బిర్యానీ మసాలా స్పైసెస్ వేసేసి అందులోకి బాస్మతి రైస్ అయితే నేను ఇక్కడ 4 గ్లాసెస్ అయితే తీసుకున్నాను అనమాట. దానికి ఒక 3 కప్స్ 4 గ్లాసెస్కి వచ్చేసి కొన్ని వాటర్ తగిన నీళ్ళు పోసేసుకొని కుక్ చేసుకొని దీనిపైన అయితే వేసుకోవడమే చికెన్ మీద. సో ఇక్కడ వచ్చేసి నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నా, ఒక 2 టేబుల్ స్పూన్. అలాగే కాజు వేసానండి, ఫ్రైడ్ కాజు. అలాగే ఫుడ్ కలర్ వేసేసి కొంచెం దమ్ పెట్టేసుకోవడమే. సో ఆల్రెడీ కింద అయితే కుక్ అయి ఉంటుంది కాబట్టి చికెన్ ఇలా దమ్ పెట్టేసుకోవడమే రైస్ వేసుకొని. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ రెడీ. పీసెస్ కూడా బాగా ఉడికాయన్నమాట, లోపల కూడా చాలా బాగుంది టేస్ట్ అయితే సో గోంగూర పచ్చడి అలాగే చికెన్ గ్రేవీ అనండి. ప్లీజ్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.